విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ధనయోగము, రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి? ఈ సంవత్సరంలో మీనరాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుంచి మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ ఎలా ఉంటుందంటే జన్మంలో శని సంచారం ఉంటుంది. జన్మంలో శని సంచారం ఉన్నప్పుడు ఏముంటుంది? నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. నీరసం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. జన్మంలో శని 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ రిలేటెడ్ చికాకులు కూడా ఉంటాయి. జన్మంలో శని ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి మంచి రాజయోగం కలగాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి ఇది. వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు కూడా చేయండి. మీ ఇంట్లో కూడా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు తయారు చేసి ఆ దీపాల్లో ఆవు నెయ్యి పోసి శనివారాలు వెంకటేశ్వర ఫోటో దగ్గర వెలిగించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 నామాలు ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండాలి. వెంకటేశ్వర కవచ స్తోత్రం ఉంది కదా, అది కూడా చదువుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి రాహువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 18 నుంచి రాహు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో రాహు ఏం చేస్తాడు? వృధా ఖర్చులు ఇస్తాడు. అనవసరంగా రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెడుతుంటాడు. శత్రు బాధలు ఇస్తూ ఉంటాడు. అంతర్గత, బహిర్గత 2 రకాల్లో కూడా ఇస్తూ ఉంటాడు. 12వ స్థానంలో రాహు వల్ల ఖర్చులు ఎక్కువగా ఇవి ఉంటాయి. కానీ కొంతమంది అబ్రాడ్ అయ్యి సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంది. 12వ స్థానంలో రాహు ఇచ్చేటువంటి ఖర్చులు గాని, శత్రు బాధలు గాని అన్ని తొలగిపోవాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఆదివారం పూట దగ్గరలో ఉన్నటువంటి పాము పుట్ట దగ్గరికి వెళ్లి పుట్ట మీద పసుపు, కుంకుమ వేసి పాలు పోసి 4 ప్రదక్షిణలు చేయండి. పుట్ట దగ్గర చలిమిడి గాని, చిమ్నీ గాని నైవేద్యం పెట్టండి. రాహు ప్రభావం పుట్ట మీద ఉంటుంది కాబట్టి ఆదివారం పుట్ట పూజ చేసినా, పుట్టకు ప్రదక్షిణ చేసినా వ్యయంలో అంటే 12 స్థానంలో ఇచ్చేటువంటి ఇబ్బందుల నుంచి, శత్రుబాధల నుంచి బయటపడొచ్చు. దగ్గరలో పుట్ట లేకపోతే ఏం చేయాలంటే అలాంటప్పుడు ఆదివారం పూట శివలింగానికి తేనెతో గాని, చెరుకు రసంతో గాని అభిషేకం చేసుకోవడం, లేదా గోమాతకి ముల్లంగి ఆదివారం పూట ఆహారంగా తినిపిస్తే 12వ ఇంట్లో రాహు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో కేతువు మే 18 నుంచి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. విశేషమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. 6వ ఇంట్లో కేతువు ఏం చేస్తాడంటే రాహు ఇచ్చినటువంటి శత్రు బాధలు పోగొడతాడు. రాహు ఇచ్చినటువంటి ఖర్చులు పోగొడతాడు. అప్పుల సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. కాబట్టి 6వ ఇంట్లో కేతువు సంచారం అనేది 12వ ఇంట్లో రాహు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొడుతుంది. రాహు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. కేతు బ్రహ్మాండంగా యోగించేలా చేసుకుంటాడు. శత్రు బాధల నుంచి బయటికి తీసుకొస్తాడు. అనారోగ్య సమస్యలు పోగొడతాడు. అప్పులుంటే అప్పులు క్రియేట్ చేసేలా చేస్తాడు. సో ఈ సంవత్సరం మే 18 తర్వాత సంవత్సరం మొత్తం కూడా కేతు బలం బ్రహ్మాండంగా మీనరాశి వారికి యోగిస్తుంది. అయితే మీనరాశి వాళ్ళకి మెయిన్‌గా ఈ సంవత్సరం గురు బలం బాగా తక్కువగా ఉంది. ఎందుకంటే మే 15వ తేదీ నుంచి మీనరాశి వాళ్ళకి గురువు మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే షార్ట్ డ్యూరేషన్ లో యోగిస్తున్నాడు. ఆ షార్ట్ డ్యూరేషన్ ఏంటంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 టైంలో గురువు అభిచారం వల్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఈ టైంలో. సో గురువు ఇక్కడ మీనరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. ఈ సమయంలో మీనరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే డబ్బుల పరంగా కలిసి వస్తుంది, వివాహ పరంగా కలిసి వస్తుంది, పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఉంది. మీనరాశి వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్ కి వెళ్ళగలుగుతారు. స్పిరిచువల్ గా ఉన్నత స్థాయిలో కూడా వెళ్ళే అవకాశం ఆ పీరియడ్ లో ఉంటుంది.